ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సర కాలం అవుతుంది కదా, సంవత్సర కాలం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుందంట? ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే తొక్క తీసి తోలు కూడా నార బీగుతాను అన్నాడు. మరి ఎవడు బీగించుకోవడానికి మాట్లాడిన వాళ్ళకి పింఛన్ కూడా రాదు, రాదా మా భయం, అందుకని మేము మాట్లాడదలుచుకోవాలి. అంటే అలా ఎందుకండి, మరి వాక్ స్వాతంత్రం కూడా రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఉంటే తొక్క తీసి తోలు తీస్తాడా? వాడు ఏమైనా పెడతాడు ఏంది తొక్క తీసి తోలు తీయటానికి? ఎవడు సొమ్మాడు తింటున్నాడు? నువ్వెందుకు వచ్చేప్పుడు నీ డ్యూటీ నీ పాల పెడితే కానీ పిల్లం పిల్లలు బచ్చేది ఇస్తాడా? మరి ఆడేవుడు తొక్క తీసి తోలు తీయటానికి? సరే ఇంకేంటండి మరి సూపర్ 6 పరిస్థితి ఏంటంటారండి? సూపర్ 6 లేదు, వాడు అబద్ధం ఆడితే నిజం చెబితే అటు తలకా బయలు చచ్చిపోతాడు. అబద్ధం చెప్పేది అన్ని ఏం చేయడు, ఉద్యోగాలు వేయడు, ఏడు అభివృద్ధి అవ్వదు. అది సంగతి. గ్యాస్ డబ్బులు మా 3 పేర్లోని 3లో ఒక్కటి పడలా. అది ఇంకేం చెప్పేది? నేనేం చెప్పేది నీకు చెప్పటం చంద్రబాబు నాయుడు పరిపాలన ఇంకేం చెప్పేది? 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా. 100 చెబుతాడు, చెప్పటం వరకే. అది చేతిలో వైకుంఠం చెప్తాడు అంతే. కానీ నాకు తెలిసింది అది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పటం సినిమాలో పనికొస్తాడు ఆయన, దీనికి పనికిరాడు. అది చెప్పడం కూడా అనవసరం. అంటే మీరు ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తాను వారికి చెప్పటం అయ్యాను. చీట ఆడికి గెలవాలా. ఈ పెట్లని మార్చి గెలిచినవి ఇవన్నీ. వీళ్ళు గెలిచింది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఉన్న గవర్నమెంటే బిఈఎంల బ్యాట్ మీద గెలిచిన గవర్నమెంటేనో అంతే. 100కే 110% ఓట్లు లెక్కారు ఎవరు భారతదేశంలో. కాదండి, మరి వైసీపీకి 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్. వైసీపీకి 158 వచ్చినాడు, 52 40% ఓటింగ్ ఉన్న జగన్కి ఏమన్నా 11 ఓట్ల 0.5% ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇవాళ గవర్నమెంట్లో బీజేపీ ఎన్ని సీట్లు ఉంది? బీజేపీ క్యాండిడేట్ ఎవడు ఈ రాష్ట్రం మీద ఉన్నాను చెప్పమను. చాలా మందికి తెలియదు. మరి అటు గెలిచారు, కేతిరెడ్డి గారి మీద గెలిచారు. మరి అది నువ్వే చెప్పావు. మరి పవన్ కళ్యాణ్కి ఎంత % ఉంది? 21 సీట్లు అట్ట గెలిచాడు. ఈ కోటం పొత్తుంటానే గెలిచాడు వీళ్ళందరూ. అసలు ఇప్పుడైనా సరే జగన్నామ స్మరణ చేయటమే దేవుళ్ళలాగా. ఆయన మాట ఎత్తకుండా 4 సంవత్సరాలు చేయమను, మళ్ళీ 15 సంవత్సరాలు ఈయనే చేస్తాడు. జగన్ మాట ఎత్తకూడదు అసలు లెగిస్తే జగన్ 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 లెగిస్తే జగనేనా? జగన్ చెప్పని చేయడమే, ఏ లేదు.